ఇంత హ్యాపీగా స్టార్ట్ అయిన మాకు స్టార్టింగ్‌లోనే పెద్ద డిజాస్టర్ ట్రిప్‌కి. ఒక కారు రిపేర్ వచ్చింది. 2 కార్స్‌లో వెళ్తున్నాము. ఇంకా హైవే మధ్యలో ఉన్నాం. దగ్గరలో ఏమైనా ఉన్నాయా రిపేర్ షాప్స్ అని చూస్తే ఏమీ ఇంక కనపడలేదు. ఇంక చేసేదేమీ లేక కార్ పికప్‌కి కాల్ చేసాము. వాళ్ళు కూడా చాలా టైం పట్టింది రావడానికి. ఈలోపు ఈ దారి మధ్యలో కొన్ని జోక్స్ ఏసుకున్నాం. అసలు ఇంక ట్రిప్ అవుతదా? అవ్వదా? అని చెప్పైతే అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం కార్ తీసుకొనెళ్ళిన తర్వాత రిపేర్ షాప్ అన్నది మనకి ఫుజేరాలోనే ఉంది. మరి అక్కడ రిపేర్ ఎంతసేపు అవుతది అన్నది మనకి ఎగ్జాక్ట్ టైం తెలీదు గదా! ఇంక సరేలే మిడిల్‌లో వెనక్కి వెళ్ళలేం, ముందుకి రాలేం. కార్ రిపేర్ అయితేనే గదా! సో, ఇంకా అలానే వెళ్తున్నాము. మన వాళ్ళందరూ ఈ కార్ హడావిడిలో ఉంటే మరి నేను ఎంతైనా యూట్యూబర్‌ని కదా! మన ఆడియన్స్‌కి అన్నీ కొత్త కొత్తవన్నీ చూపించాలి అని ఇక్కడున్న కొండల్ని కూడా ఇంకా షూట్ చేశాను. ఎంతైనా యూట్యూబర్ మైండ్ కదా! ఆ మాత్రం ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ వీడియో నేను 2 మంత్స్ బ్యాక్ తీశాను. పోస్ట్ చేసినప్పటికి ఇప్పుడయింది. టైంలోనే దుబాయ్‌లో కొంచెం ఫ్లడ్స్ అవి వచ్చాయి కదా! సో, వర్షాలవి పడడం వల్ల ఇక్కడంతా కూడా గ్రాస్ కొంచెం గ్రీన్ కలర్‌లో అది వచ్చింది కొండ. సన్‌సెట్ అయితే మనకి అయిపోతుంది. యాక్చువల్‌గా ఈ టైంకి మనం బీచ్‌లో ఉండాలి. అంబ్రెల్లా బీచ్, ఫుజేరాలో వెళ్దాము అనుకున్నాం గదా! సో, మనకి కార్ ట్రబుల్ రావడం వల్ల మనం ఆ రిపేర్ అది చేయించుకున్నాము. చాలా సేపు టైం ఫైనల్‌గా రిపేర్ అయితే అయిపోయింది. ఇంకా ఇంత దూరం వచ్చాం కదా! వెళ్దాము అని ఆల్‌మోస్ట్ 6 అలా అయిపోయినా కూడా మేము ఇంకా అంబ్రెల్లా బీచ్‌కయితే వెళ్ళాము. కాసేపు చూసొచ్చేద్దాం. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంక వెళ్ళకపోతే ఇంకా అదే మైండ్‌లో ఉండిపోతాం కదా! అనయితే ఇలా మనము అంబ్రెల్లా బీచ్‌కయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మనకి ఎంట్రన్స్ టికెట్ ఏమీ లేదు. బట్ కార్ పార్కింగ్ దగ్గర మాత్రం టైమింగ్స్ ఉన్నాయన్నమాట. 1 అవర్ దాటితే మనం అక్కడ వాళ్ళకి అమౌంట్ అన్నది పే చేయాలి. ఇంక మేము కార్ పార్క్ చేసేసి లోపటికైతే వెళ్ళిపోతున్నాము. చాలా పెద్ద గ్యాంగే వచ్చింది. కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ ఇప్పుడు అయ్యాయి. చెప్పు. హాయ్ గాయ్స్ ఇక్కడి వరకు రావాలి మనం. వచ్చిన తర్వాత అందరూ రొటీన్‌గా వెళ్తారు. అటువైపు వెళ్ళకూడదు. మనం ఇలా దాటెళ్ళాలి. ఇప్పుడు నేను పడతానన్నమాట. పర్లేదు. ఇక్కడ నేను, సురేష్ అన్నయ్య చిన్న ఫన్ క్రియేట్ చేసుకుంటున్నాము. అంటే నేను యూట్యూబర్‌ని కదా! అన్నయ్య నన్ను గుర్తుపట్టినట్టుగా. యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయటకొచ్చేయాలి. ఇలా నడుచుకుని వెళ్ళు ఆగి అలా చూసి యూట్యూబర్ కదా ఆడు రెడీ యూట్యూబర్ కదా ఫోటో తీరా ఫోటో యాక్చువల్‌గా ఈ ప్లేస్‌కి మనం సన్‌సెట్ టైమ్‌కి రీచ్ అవ్వాల్సింది. బట్ ఈ కార్ ట్రబుల్ వల్ల మనకి లేట్ అయింది కదా! మనం ఒకవేళ ఆ టైమ్‌కొచ్చుంటే మనకి డే వ్యూ అండ్ నైట్ వ్యూ అన్నది కవర్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనకి నైట్ వ్యూ వస్తుంది. మాకనిపించింది నైట్ వ్యూ ఎంత సూపర్‌గా ఉందంటే అసలు డే వ్యూ కూడా ఇంకా బావుండు అనిపించింది. ఇక్కడ మనకి ఫోటోస్‌కి మాత్రం కొదవే లేదు. అన్ని ప్లేసెస్ ఉంది. నా ఫేవరెట్ ప్లేస్ అయితే ఇది. హ్యాపీగా వాక్ చేసేసాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుకుంటారు మీరిద్దరూ ఎప్పుడు నడుస్తూనే వీడియోస్ తీస్తారా? కనీసం డాన్స్ చేయొచ్చు కదా! అని. మాకు డాన్స్ రాదండి. అందుకే నడిసి కవర్ చేసేస్తాము కపుల్ వీడియోస్. ఇక్కడ వుడెన్ హౌసెస్‌లా ఉన్నాయి కదా! ఇవేంటంటే రెస్టారెంట్స్. అంటే లోపల మనం ఎళ్లి కూర్చోవడానికి ఏముండదు. జస్ట్ చిన్న కిచెన్ ఉంది. అండ్ వాళ్ళు ఆర్డర్ తీసుకొని మనకిచ్చేస్తున్నారు. బయట ఈ సోఫాస్ టైప్‌లో ఉన్నాయి కదా! అక్కడ మనం హ్యాపీగా కూర్చొని తీసుకోవచ్చుమాట. వీళ్ళిద్దరూ మన తమ్ముళ్ళే. మేమైతే ఇక్కడ హ్యాపీగా కూర్చొని మాట్లాడేసుకుంటున్నాము. వీడియో కోసం ఏం మాట్లాడుకోవాలో తెలియక జోక్స్ ఏసుకుంటున్నాము. ఈ వీడియోస్ అన్ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. ఇంక కపుల్ వీడియోస్ కదా! ఆ మాత్రం ఉంటాయిలే. అక్కడ రెస్టారెంట్‌లో చూసాము. ఏమైనా మంచిగా జ్యూసెస్ ఉంటాయేమో అని. బట్ ఏమీ లేవు. కాఫీస్ కూడా మా వాళ్ళు తీసుకున్నారు. అంత బాలేదు అన్నారు. అయినా మేము చాలా వేడిలో వచ్చాం కదా! అప్పటికి వేడి చాలా ఎక్కువుంది హ్యూమిడిటీ. ఇంకా కోకా కోలాయే తీసుకొని అక్కడ కూర్చొని తాగుతూ బీచ్ వ్యూ చూస్తున్నాను. యాక్చువల్‌గా మీకు వీడియోలో కనిపించట్లేదు బీచ్ వ్యూ. ఈ పక్క నుంచి వెళ్తే ఉంటుంది. ఇక్కడ దారిలో మాకు ఉయ్యాల కనిపించింది. ఇంకా నేను అండ్ జాష్ బేబీ ఉయ్యాల ఊక్కుంటున్నాం హ్యాపీగా. మనకి పక్కనే బీచ్ అయితే ఆల్రెడీ కనిపించేస్తుంది గదా! సో, మనం బీచ్ దగ్గరకైతే వచ్చేసాము. ఇందాక అక్కడ కొంచెం లైట్స్ అవి లేక మీకు కూర్చున్న ప్లేస్ దగ్గర బీచ్ అయితే కనిపించలేదు. డైరెక్ట్‌గా కనిపించింది. వీడియోలో మనకు అంతగా కనిపించలేదు. సో, ఇప్పుడు నైట్ అయిపోవడం వల్ల లోపలికి అలో చేయట్లేదు అని మన వాళ్ళన్నారు. సరే అలా ఒకవైపు వెళ్లి చూద్దాము. ఒకవేళ లోపలికి అలో చేస్తే ఎళ్దాం. లేదంటే వచ్చేద్దాం అన్నట్టు వెళ్ళాము. లక్కీగా అక్కడ సెక్యూరిటీ అయితే లేరు. లోపలికొచ్చాం గానీ వాటర్ వరకు కూడా వెళ్ళట్లేదు. మళ్ళీ సెక్యూరిటీతో చెప్పించుకోవడం ఎందుకు? వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు కదా! మన జాగ్రత్తలో మనం ఉంటే అయిపోద్ది అని చెప్పేసి దూరంగానే ఉన్నాము. అంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు గానీ నైట్ టైమ్ ఇక్కడ కొన్ని కొన్ని బీచెస్‌లోని అలో చెయ్యరు.
ఇంకా అక్కడ ఒక 10 మినిట్స్ ఉండి శంఖాలు, గవ్వలు ఉంటే తీసుకొని వచ్చేసాం సరదాగా. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి అంతా కూడా మనకి రెస్టారెంట్సే ఉంటాయి. అండ్ అలానే ఇక్కడ చాలా వరకు ఫోటో స్టిల్స్ తీసుకోవడానికైతే మాత్రం చాలా బావుంటది. చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పెద్దగా అయితే ఏమీ ఉండదు. సో, ఇక్కడి నుంచి కూడా నేను ఆడియోతో పెడదాము అని అనుకుంటున్నాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్లేస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.